గానం రచన మ్యాడీ దెగల. ఒక 12 ఏళ్ల కుర్రాడి లేత వేళ్ళు ఒక గిటార్ మీద ఉన్న తీగలను ఆరాధ్యంగా తాకుతున్నాయి. ఆ స్పర్శతో గిటార్ నుండి పరవశింపజేసే శబ్దం చేస్తూ వింటూ ఉన్న ఆ లేత పెదవులపై చిన్న అమాయకతోపు నవ్వు. కళ్ళల్లో ఏదో ఆశ, బుగ్గలు విరుస్తున్నాయి. ఆ చూపు అక్కడే ఉన్న రికార్డింగ్ మైక్ మీద పడింది. ఆ మైకును తనకి దగ్గరగా పట్టుకున్నాడు. తన మనసులో నుంచి విహరిస్తూ కళ్ళు మూసుకుని పాట పాడుతున్నాడు. కానీ తన గొంతులో నుంచి ఒక చిన్న శబ్దం కూడా రావడం లేదు. ఆ మూగప్రాయం మాత్రం ప్రపంచాన్ని మర్చి పాడుతోంది. అంతలో తన చూపు ఆ రూమ్ ఎంట్రన్స్లో పడింది. ఒక్కసారిగా శిల్పంలా మారిపోయాడు. అక్కడ ఒక వ్యక్తి వచ్చి నిలబడి ఉన్నాడు. తను వయసులో 40 సంవత్సరాల దగ్గరలో ఉన్నవాడిలా ఉన్నాడు. తలపై ఒక రాక్ స్టార్ బ్యాండ్ ఉంది. మొహం గడ్డంతో నిండి ఉంది. ఆ కుర్రాడి వైపు ఏంటి అన్నట్టు అలాగే చూస్తూ ఉన్నాడు. కుర్రాడు పక్కన ఉన్న టేబుల్ మీద ఉన్న టీ ఫ్లాస్క్ ఇంకా డిస్పోజబుల్ కప్పును తీసుకుని ఆ వ్యక్తి వైపు చూపించాడు. ఎదురుగా ఉన్న టీ కొట్టు నుండి వచ్చాడని మౌనంగా చెప్పాడు. వెంటనే ఒక డిస్పోజబుల్ కప్పులో టీ పోసి బ్యాండ్ కట్టుకున్న వ్యక్తికి ఇచ్చాడు. తరువాత అలాగే నిలబడి ఆ వ్యక్తిని చూస్తూ ఉన్నాడు. కానీ ఆ చూపులు అక్కడే ఉన్న సంగీత వాయిద్యాలపై కూడా విస్తరిస్తున్నాయి. ఆ టీ తాగేవాడు ఒక సంగీత దర్శకుడు. తను ఆ కుర్రాడి చూపులను గమనిస్తూ ఛాయ్ తాగుతూ, కొత్తగా వచ్చావా అని అడిగాడు. కుర్రాడు అవును అన్నట్టు తల ఊపాడు. పాడటం ఇష్టమా? కుర్రాడు అవును అన్నట్టు తల ఊపాడు. నీకు బాగా ఇష్టమైన పాట ఏదైనా పాడు అని అడిగాడు ఆ సంగీత దర్శకుడు. తనకి మాటలు రావు అని ఆ కుర్రాడు చేతితో సైగ చేస్తూ చెప్పాడు. ఛాయ్ తాగుతూ మాట్లాడుతున్న సంగీత దర్శకుడు ఒక్కసారిగా ఆగిపోయాడు. ఆశ్చర్యంగా కుర్రాడిని చూశాడు. అక్కడే ఉన్న ఒక కుర్చీని కుర్రాడు వైపు మెల్లగా తోశాడు. కూర్చో అని చెప్పాడు. కుర్రాడు భయంతో అలాగే నిలబడి ఉన్నాడు. సంగీత దర్శకుడు అతని చేతిని పట్టుకుని మెల్లగా లాగి కుర్చీలో కూర్చోబెట్టి, నిన్ననే ఒక సాంగ్ చేశాను, వింటావా అని అడిగాడు. కుర్రాడు ఆనందంతో ఉత్సాహంతో సరే అన్నట్టు తల ఊపాడు. సంగీత దర్శకుడు పక్కన ఉన్న సిస్టంలో ఏదో టైప్ చేసి ఒక పాట ప్లే చేశాడు. అది ఒక మెలోడీ సాంగ్. కుర్రాడు ఆ పాట వింటూ తనకి మాటలు రావని మర్చిపోయి ఆస్వాదిస్తున్నాడు. సంగీత దర్శకుడు కుర్రాడిని చూస్తూ రెట్టింపు ఉత్సాహంతో తాను కూడా పాటతో పాటు పాడుతున్నాడు. 1 నిమిషం పాట అయిపోయిన తర్వాత కుర్రాడు చప్పట్లు కొడుతూ తన భావాన్ని చూపించాడు. థ్యాంక్ యూ అంటూ ఆ సంగీత దర్శకుడు బదులిచ్చాడు. అంతలో ఆ కుర్రాడికి ఏదో ఆలోచన వచ్చింది. చప్పట్లు కొట్టడం ఆపేసి పక్కనే ఉన్న నోట్ ప్యాడ్ను తీసుకున్నాడు. పెన్ కోసం అటూ ఇటూ వెతికాడు. సంగీత దర్శకుడు తన జేబులో నుంచి పెన్ తీసి ఇచ్చాడు. కుర్రాడు ఆ పెన్ తీసుకుని అందులో ఏదో రాశాడు. సంగీత దర్శకుడు అతడిని అలాగే చూస్తూ ఉన్నాడు. కుర్రాడు తాను రాసిన పేపర్ను ఇచ్చాడు. ఆ పేపర్ చూసిన సంగీత దర్శకుడు చిన్నగా నవ్వాడు. గర్ల్ ఫ్రెండా అని అడిగాడు. కుర్రాడు సిగ్గుపడుతూ తల కిందికి దించి అవును అన్నట్టు తల ఊపాడు. ఓకే లెట్స్ డూ ఇట్ అంటూ కుర్రాడు రాసిన పదాలను పాడుతున్నాడు. లక్ష్మి ఓ లక్ష్మి, నిన్ను చూడకుండా ఉండలేను నేను. సంగీత దర్శకుడు ఒక మెలోడీ స్టైల్లో పాడాడు. ఎలా ఉంది అని అడిగాడు. కుర్రాడు బాలేదన్నట్టు తల అడ్డంగా ఊపాడు. అవునా, ఇప్పుడు బాగుంటుంది చూడు అంటూ ఆ సంగీత దర్శకుడు అక్కడే ఉన్న గిటార్ తీసుకుని మళ్ళీ పాడుతున్నాడు. లక్ష్మి ఓ లక్ష్మి, నిన్ను చూడకుండా ఉండలేను నేను. కుర్రాడు బాలేదు అన్నట్టు మొహం పెట్టాడు. సంగీత దర్శకుడు అది చూసి చిన్నగా నిరుత్సాహంగా నవ్వుతూ గిటార్ పక్కన పెట్టాడు.
టేబుల్ మీద తన చేతులతో దరువు వేస్తూ పాడుతున్నాడు. లక్ష్మి ఓ లక్ష్మి, నిన్ను చూడకుండా ఉండలేను నేను. సంగీత దర్శకుడు సరేనా అన్నట్టు సైగ చేశాడు. కుర్రాడు సంతోషంగా నవ్వుతూ చప్పట్లు కొట్టాడు. లక్ష్మి ఓ లక్ష్మి, నిన్ను చూడకుండా ఉండలేను నేను. గుచ్చి గుచ్చి నన్ను గుచ్చి, అట్టా చూడమకే నన్ను నువ్వు.